ఏకాదశిలో సమాప్తవుతుంది కళ్యాణం. అంటే ఏకాదశి మహాపర్వం అండి. ప్రతి మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మహావిష్ణువునకు చాలా ప్రీతి. అలాంటి ఏకాదశితో కూడినటువంటి దశమి ఇవాళ ఏమండి. అందుచేత సూర్యుడు, ఒకటి చంద్రుడు, మధ్యలో అగ్ని ఇంద్రినాక్షం వివృతవదన విద్యుజ్జుప్తం. ఆ నోరు తెరిస్తే ఎలా ఉంటుందంటే ఒక భయంకరమైనటువంటి అగ్నిగోడలా ఉంటుంది. ఉత్ఫుల్లనాశం, ఆ ముక్కు చూస్తే భయంకరంగా ఉంటుందిట. శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు కళ్యాణం అండి. నైట్ 1 గంట చిల్లరకి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం చూడడానికి చాలా ప్రాంతాల నుంచి, అంటే మన రాష్ట్రమే కాకుండా వేరు ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడ విజిట్ చేశారు. కళ్యాణం లోపలికి వెళ్ళి చూడడానికి అవకాశం లేకపోయేటప్పటికి చాలా మంది భక్తులు ఇక్కడ స్క్రీన్ల ద్వారా చూస్తున్నారు. ఇక్కడ భక్తులు ఏ విధంగా స్క్రీన్ల ద్వారా చూస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దామండి. ఒక గొప్ప శక్తి సమన్వితుడై ఉంటారు. స్వామి కళ్యాణం చేస్తున్నారయ్యా, మీరందరూ కూడా దయచేయండి అని ఎలా అరుణాంగ్రి శ్రీ నృసింహన్నతోస్మి. ఆ పద్మముల వంటి పాదములు ఉన్నవి స్వామిని. లేలేత పద్మపు చిగుళ్ళులా ఉన్నాయి స్వామి యొక్క పాదాలు. ఇటువంటి గోళ్ళు వజ్ర నఖములు అని వర్ణిస్తుంది. ఆ వజ్ర నఖాల వంటి గోళ్లతోటి ప్రకాశించేటువంటి స్వామి ఒక్కసారిగా. అందుచేత అట్టి స్వామికి మనం ఏమిస్తే రుణం తీరుతుందండి అంటే, 3 కళ్ళున్నాయి స్వామికి, త్రినేత్రుడు, ఒకటి ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, మధ్యలో అగ్ని ఇంద్రినాక్షం వివృతవదన విద్యుజ్జుప్తం. ఆ నోరు తెరిస్తే ఎలా ఉంటుందంటే ఒక భయంకరమైనటువంటి అగ్నిగోడలా ఉంటుంది. ఉత్ఫుల్లనాశం, ఆ ముక్కు చూస్తే భయంకరంగా ఉంటుందిట. ఏమండి. హరిధర కర్రయుగ్మయోగ పట్టాంగజానుస్థితకరం. ఇది 16 కాలం మండపం దగ్గర ఏర్పాటు చేసిన స్క్రీన్ అండి. ఈ స్క్రీన్ లో కూడా మనకి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ లోపల కళ్యాణం జరుగుతున్న ప్లేస్ మాట ఇది. ఇంకా అంటే 12 గంటలకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటండి. ఒకసారి కళ్యాణం రోజు మా అంతర్వేదిలో ఈ తీర్థ మహోత్సవాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. అసలు ప్రస్తుతం టైం వచ్చి 11 దాటినట్టు ఉంది, బట్ పగలగానే ఉందండి. అంత లైటింగ్ ఉంది. చాలా దుకాణాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మా అంతర్వేది తీర్థం అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ రాధోత్సవం రేపు ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కూడా స్క్రీన్ ఏర్పాటు చేశారు, చూడొచ్చు మీరు. చెప్పేదోటి ఇదిగో ఇక్కడ కూడా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇంకా ముందుకు వెళ్దాం, దగ్గరికి వెళ్ళిపోదాం. మా అంతర్వేది తీర్థం ఎలా ఉంటుందో మీకు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తాను మీకు. అసలు పగలేలా ఉంది, ఇంకా లైటింగ్ చూస్తే అద్భుతం అన్నమాట. ఏం చెప్తావు అంతర్వేది తీర్థం గురించి? అంతర్వేది తీర్థం గురించి ఏం చెప్తావు చెప్పు. ఏ రాదండి, అంతర్వేదిలో ఉండి అంతర్వేది చూడలేదని తీర్థం. దగ్గరికి వచ్చేసాం టెంపుల్ దగ్గరికి, చూడొచ్చు. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల నుంచి చాలా వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది అంతర్వేది ఉత్సవాల గురించి. చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. ఇంతకు ముందే గజమాల యాత్ర కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా లైటింగ్ ఏ విధంగా ఉందో. ఆల్రెడీ ఇంకా ఉత్సవాలు జరుగుతున్నాయి, చూసారు కదా. అసలు లైటింగ్ లో మా అంతర్వేది లక్ష్మీనరసింహ ఆలయం అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ముందుకెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా ఇక్కడ ఏదో నాటకం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మన చిన్నప్పుడు చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ చూడడానికి అవకాశం లేదు.
చిన్నప్పుడు ఇలాంటి నాటకాలు వేస్తే పెద్దలతో కూడా అలా వెళ్ళి చూసేవాడు. బట్ ఇప్పుడు ఎవరు ఇలాంటి నాటకాలు అయితే లేవు. ఇది కోపనాథ్ కృష్ణం గారు యొక్క స్టాట్యూ. ఇందాక గజమాల యాత్ర కూడా జరిగింది కదండి. ఇదేనండి కోపనాథ్ కృష్ణం గారే. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి కోపనాథ్ కృష్ణం గారే. ఆయన గజమాల ఒకసారి చూడండి. చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది, చూడొచ్చు. అంతర్వేద తీర్థం ఇలా ఉంటుంది. ఇప్పుడే కళ్యాణానికి ఈ విధంగా ఉందంటే రేపు రథోత్సవానికి ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. అసలు ఎక్కడ చూసినా జనసందోహం అన్నమాట. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు? ఏ ఊరు మీది? పల్లం. పల్లా. ఓకే ఓకే. మా ఊరు రౌండ్ వేసాం కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పల్లా చూపించింది నేనండి బా. సూపర్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడో చేసేటువంటి శబ్దాన్ని మనం వివేక్తుగా చేసి మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఎక్కడెక్కడో ఉండేటువంటి గొప్ప విషయాలన్నీ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇట్లా అన్ని రకములైనటువంటి సౌఖ్యములను మనకి ఇచ్చేటువంటి ఇచ్చడం కాక ఏం చేస్తాడండి? ఆయన్ని సేవిస్తూ ఉంటే ఆయన రక్షిస్తూనే ఉంటాడు. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క మొర విన్నాడు మహానుభావుడు నరసింహస్వామి. గత వర్షం ఇదే రోజున మనమంతా ఇక్కడ కూర్చుని స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆయన దగ్గర మొరపెట్టుకున్నాం. మరి ఆ రక్షణ ఎలా చేశాడండి అంటే, రుణం తీరాలి అంటే వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలి బ్రతికున్నంత కాలం, తరువాత కూడా. అలాగనే భగవంతుని రుణం తీరాలి అంటే ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా జరిగేటువంటి ఉత్సవ మర్యాదని పాటించి భక్తి శ్రద్ధలతో, నేను ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, అధికారిని ఇవన్నీ కాదు. ఆయన విశ్వాధికారి, విశ్వజేత, విశ్వధాత, విశ్వకర్త, విశ్వహర్త అంట. విశ్వానంతని సృజిస్తాడు. ఏమండి, చిటికలో మాయం చేయగలడు. లేదయ్యా ఇంతమందిని పోషించగలడు, ఏమైనా చేయగలడు. అటువంటి ఆ పరమాత్మకు భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో ఒక మంచి ఇలాంటి పవిత్రమైనటువంటి కాలంలో మాఘమాసం వచ్చింది. దశమి, శుద్ధ దశమి, శితే పక్షే, మాఘమాసే శితే పక్షే దశమ్యాం. ఇవాళ చూడండి అద్భుతమైనటువంటి ముహూర్తం. ఆ స్వామి సరిగా మధ్యరాత్రి గడిచిన తర్వాత దశమిలో ప్రారంభమవుతుంది కళ్యాణం, ఏకాదశిలో సమాప్తవుతుంది కళ్యాణం. అంటే ఏకాదశి మహాపర్వం అండి. ప్రతి మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మహావిష్ణువునకు చాలా ప్రీతి. అలాంటి ఏకాదశితో కూడినటువంటి దశమి వాళ్ళ కళ్యాణం ఫ్లోటింగ్ చూడండి ఒకసారి. చాలా మంది ప్రజలు ప్రాంతానికి వచ్చి ఇక్కడ అంటే ప్లేస్ లేక స్క్రీన్ మీద కూర్చొని చూస్తూ ఉంటారు అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ. ఒకసారి ఇక్కడ చాలా మంది భక్తులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. ఒకసారి ఈ విధంగా కళ్యాణం చూస్తున్నారు, ఒకసారి చూడొచ్చు మీరు. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి స్వామి ఇచ్చినటువంటిది. ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి చెప్తారన్నమాట. మనం కూడా లోపలికి వెళ్ళలేదు, వీలైతే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి మీకు ఈ కళ్యాణం ఏ విధంగా జరుగుతుందని చూపిస్తాం. స్వామి వారు మధ్యలో దారి ఇవ్వాలి. ప్రక్కగా నిల్చోండి దయచేసి. అందరూ కూడా దాన్ని ముట్టుకోవద్దు. భద్రంగా స్వామి దగ్గరికి చేర్చవలసి ఉంది. ఇవన్నీ కూడా అందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా ప్రార్థన. అసలు చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేశారని చూడొచ్చు. అసలు ఎక్కడ కాలేదు, స్వామివారిని తీసుకొచ్చేసినట్టున్నారు టెంపుల్ దగ్గర నుంచి. అసలు ఆ భక్తులు అయితే ఎక్కడ కాలేదండి.
ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేశారు అన్నమాట. స్వామిని తీసుకొచ్చేసారని చూడొచ్చు ఒకసారి. కళ్యాణాది ఏ విధంగా చూస్తున్నారు భక్తులందరూ. స్వామిని ఇప్పుడే తీసుకొస్తున్నారండి, ఒకసారి చూడండి ఏ విధంగా తీసుకొస్తున్నారు. మీకు కళ్యాణం జరిగే ప్లేస్ చూపించడం జరిగింది కదండి, మండపం. ఆ మండపం దగ్గరికి స్వామివారిని పలకలు తీసుకొచ్చారు. చూసారు కదా ఏ విధంగా తీసుకెళ్తున్నారో. చూస్తారు కదా ప్రజలు ఏ విధంగా కళ్యాణానికి వచ్చి కళ్యాణం చూస్తున్నారు. ఈ బ్యాక్ సైడే కళ్యాణం జరిగే ప్లేస్ అండి. ఈ శివాజీ అని అందరూ ఆల్రెడీ మమ్మల్ని మీ ఛానల్లో చూసుంటారు. ప్రస్తుతం అయితే మనం అంతర్వేది దేవస్థానం ముందున్నాం. అంతర్వేది అది చాలా తీయని జ్ఞాపకాలు ఉన్న ఊరు మా అందరికి. ప్రతి సంవత్సరం మేము బాగా ఎదురు చూసేది ఈ తీర్థయాత్రల కోసం. చూడాలా చాలా మంది క్రౌడ్ వచ్చారు కళ్యాణం కోసం. 1 గంటకి ముహూర్తం పెట్టేది కళ్యాణం ఇక్కడ. హర్ష శ్రీరామ్ ఛానల్ ఫాలో అయితే అంతర్వేది బోటింగ్ లో 20% ఆఫ్. ఓకే, మనోడికి బోటింగ్ కూడా ఉందండి. ఈ బోటింగ్ లో అంటే మాంగ్రూ ఫారెస్ట్ లో బోటింగ్ రైడ్ చేయాలంటే తప్పకుండా మనోడు తీసుకెళ్తాడు అనమాట. అక్కడ లైటింగ్ చూస్తే అద్భుతం అన్నమాట. ఇది నాటకం చూడడానికి చాలా మంది భక్తులు ప్రాంతానికి విజిట్ చేశారన్నమాట. అసలు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంటాయి. భలే ఉంది. నాకు చిన్నప్పుడు రోజులన్నీ మళ్ళీ గుర్తొస్తాయి మాట ఇవన్నీ చూస్తుంటే. ఒకసారి పాత్రలు ఏమున్నాయనేది మీకు ఒకసారి చూపిస్తాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవేళ కాచి కాపాడే స్థైశ్వర్య భోగ భాగ్య పుత్ర వారికి మా కళాభివందనాలు. అలాగే మా మిత్రులు లంకే యేసుబాబు గారు నా కళ. భక్తులు అసలు ప్లేస్ కాలేదండి, రోడ్లు కానీ ఇవన్నీ భక్తులతో కిటకిటలాడుతుందంట. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారండి. అంతర్వేది అంటేనే ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం. అసలు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే భలే ఉందన్నమాట. చూసారు కదా, ఇది దక్షిణ గాలిగోపురం వైపు ఉండే ప్లేస్ అండి. మొన్న వరకు సంక్రాంతి కనిపెట్టేయింది. సంక్రాంతి తర్వాత ఇదే పెద్ద ఫెస్టివల్ అన్నమాట. ఈ ఫెస్టివల్ చూడడానికి చాలా మంది ఈ ప్లేస్కి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. షాప్లో అయితే చూడండి ఒకసారి. ఇది రేపు రథోత్సవం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ రథోత్సవం జరిగే ప్లేస్ మాట.
చాలా మంది ప్రజలు ఇక్కడ అంటే కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులు వేరు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూసారు కదా ఎలా ఈ స్క్రీన్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. మనకి అక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది భక్తులు. వాటర్ సిస్టమ్ అండి. ఈ ప్రయాణికులు కానీ భక్తులు కానీ ఏ విధంగా లేకుండా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సరదాగా ఏదైనా తినడానికి కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ టెడ్డీ బేర్ చాలా ఉన్నాయి. ఈ చెప్పుల దుకాణాలు ఉన్నాయి. చెప్పులు వచ్చి 150 రూపీస్ అంట ఏదైనా. చాలా బొమ్మల దుకాణాలు వచ్చినాయండి. చూసారు కదా. ఆంధ్రవేది తీర్థం వస్తే జీలు తప్పనిసరిగా కొనుక్కుని వెళ్తాం అన్నమాట చిన్నప్పుడు. ఈ జీలు తయారు చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. చూడొచ్చు ఎలా తయారు చేస్తున్నారు మీరు. ఈ స్టార్టింగ్ చాలా గట్టిగా ఉంటాయి, తర్వాత అయితే మెత్తబడిపోతాయి. జీలు తయారు చేయడం అంటే ఇదే. ఆ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. పశ్చిమ ముఖ ద్వారం అంటే పశ్చిమ గాలి గోపురం ఉంటుంది కదా ఇటు. మీకు ఆల్రెడీ టెంపుల్ చాలాసార్లు చూపించారు. ఒకసారి ఈ వే వెళ్దాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే దర్శనంకి వెళ్ళాలంటే భక్తులు అడ్డుపల్లి తీసుకెళ్తారు కదా, కొబ్బరికాయలు ఇవన్నీ అవే దుకాణాలు మీరు చూడవచ్చు. ఇవన్నీ ఒకసారి చూసారు కదా. చాలా ప్రాంతాల నుంచి ఈ ప్లేస్ కి చాలా మంది విజిట్ చేస్తారు. వాళ్ళకి ప్లేస్ లేదు మాట, చూడడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్క్రీన్ పై చూస్తూ ఉంటారు. ఇవాళ నైట్ అంతా పడుకుని మార్నింగ్ అయితే సముద్ర స్నానం చేసి రథయాత్ర చూసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ ఏరియా ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇప్పుడు మనం బీచ్ సైడ్కి వెళ్తున్నాం. బీచ్ రోడ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మీరు ఒకసారి ఎలా ఉందో చూడొచ్చు. మీరు అసలు బీచ్ వరకు కూడా లైటింగ్ ఏర్పాటు చేశారన్నమాట. అసలు ఆ భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే బాగా చేశారండి. అంటే 1/1/2026 వచ్చే ఆదివారం మాఘమాసం పౌర్ణమి రోజున అయితే పౌర్ణమి స్నానాలండి. ఆ రోజు చాలా మంచి రోజు అంట. కొంతమంది ఈ రోజు వచ్చేసి కళ్యాణం చూసేసి మార్నింగే స్నానం చేసి అలాగే అంతర్వేదిలో రథోత్సవం చూసుకుని రథోత్సవం అయిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ షెడ్యూల్ చాలా మందికి.
ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాం మనం. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్న మనం. చూడొచ్చు ఏ విధంగా ఉంది ప్లేస్, చూపిస్తాను మీకు. టైం ఎంత అయింది? ఆ? 12:45 అయిందండి టైం వచ్చి. ఈ టైంలో బీచ్ ఈ విధంగా ఉంది. ఇదేంటండో ఏదో కార్ షో అంటే ఇక్కడ ఏదో ఉంది. కార్ షో అంట. కళ్యాణం దగ్గర ప్లేస్ చూపించిన తర్వాత బీచ్ దగ్గర ఉండే ఏరియాకి వచ్చేస్తామట. ఇది వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకి సోమవారం చక్ర స్నానాలు అండి. ఆ రోజు చాలా మంది భక్తులు ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే చాలా పవిత్రమని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందుకే చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఈ బీచ్ వ్యూ కానీ అసలు నైట్ ఏ విధమైన ఏర్పాట్లు చేశారనేది ఒకసారి లోపలికి వెళ్తారు చూడొచ్చు. వచ్చేసామండి. ఆంధ్రప్రదేశ్ బీచ్ ఇలా ఉంటుందా నైట్ అని అనిపించేలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ చూస్తే అసలు మా ఆంధ్రప్రదేశ్ ఇలా మారిపోయింది డబ్బా అని అనిపించేలా ఉందన్నమాట. అంత బాగుంది. ఇక్కడ లోపలికి ఎవరు వెళ్ళకోకుండా కర్రలు కూడా కట్టడం జరిగింది. చూసారు కదా, కర్రలు దాటి మనం లోపలికి వెళ్ళకూడదు. అలా ఇక్కడ డ్రెస్ లేడీస్కి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా డ్రెస్లు మార్చుకోవడానికి వీళ్ళకి కూడా గదులు అయితే ఏర్పాటు చేశారు. నైట్ బీచ్ కానీ అసలు ఎలా ఉందో చూడండి. మార్నింగ్ మీరు చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ బీచ్ చూశారు, బట్ నైట్ టైంలో ఎలా ఉంటుందని చూపించడానికి. అది దాటి వెళ్ళకూడదండి మనం. చూసారు కదా, కర్రలు కట్టారు అన్నమాట. ప్రమాదాలు ఏ విధంగా జరగకుండా వీలుగా ఇలా కట్టారు. ఇది సోమవారం చక్ర స్నానాలు పౌర్ణమి స్నానాలు జరిగే ప్లేస్ మాట. ఇదంతానే చాలా అంటే చాలా మారిపోయింది కదా నైట్ అయితేనే.